బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలో భవనం కూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ 30 గంటలకు పైగా కొనసాగుతోంది. రెస్క్యూ సిబ్బందికి బిల్డింగ్ మెటీరియల్ సమస్యగా మారింది. గ్యాస్ కట్టర్లతో ఐరన్ రాడ్లను ఫైర్ అండ్ సింగరేణి మైనింగ్ టీం కట్ చేస్తోంది. 4 ఎక్స్వేటర్స్తో సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న ఉపేందర్ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాన్ని వెలికి తీయడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఇప్పటికే 30 గంటలు గడిచిపోయింది. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? ఇప్పటికే భద్రాచలంలో చాలా వరకు ముమ్మరంగా ఈ యొక్క సహాయ చర్యలు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇక్కడ దగ్గరుండి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున రెవెన్యూ శాఖ సంబంధిత అధికారులతో సహా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒకవైపున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపున సింగరేణి సిబ్బందితో పాటు ఐటీసీ సిబ్బంది, మరో ఫైర్ సిబ్బంది మొత్తానికైతే రెస్క్యూ చేసుకుంటూ మొత్తానికైతే మొత్తం 6 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం కూడా ఒక ఫ్లోర్ని కూడా వేరు చేసుకుంటూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒక్కొక్క ఫ్లోర్కి మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం రెస్క్యూ సిబ్బంది మొత్తం కూడా అంటే వాటిని మొత్తం కూడా పరీక్షలు చేసుకుంటూ అంటే ఒకవైపున స్లాబ్ సంబంధించినటువంటి లేయర్ ఏ లేయర్కి ఆ లేయర్ తీసుకుంటూ ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. ఒక్కొక్క లేయర్కి భారీ ఎత్తున కూడా ఇక 12 mm రాడ్స్ ఉన్న నేపథ్యంలో వాటి అన్నింటినీ ఒక సిమెంట్కి సంబంధించిన వాటిని యొక్క ఉన్న మెటీరియల్ని ఏర్పాటు వాటిని అంతా వేరు చేసుకుంటూ మరోవైపున రాడ్స్ మొత్తం కూడా పక్కగా తరలిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మరి కొన్ని గంటల్లో కూడా మొత్తం అంటే ఈ యొక్క అంటే 2nd ఫ్లోర్ వరకు వస్తే ఆ 2nd ఫ్లోర్లోనే ఏదైతే ఇక కూలి పని చేసే వాళ్ళు ఉందో వాళ్ళంతా ఉండే అవకాశం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ యొక్క సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ ఒక ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు భద్రతా చర్యలు చేపడుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ ఘటన సంబంధించి ఇది ఇలా ఉండగా మరోవైపు మాత్రం అంటే దీంట్లో ఉపేంద్ర అనే ఒక వ్యక్తి అంటే ఇప్పుడు మిస్ అయిందని అతను నిన్న ఇది పక్కగా పనికొచ్చారని చెప్పి అతను సంబంధించిన 2-wheeler కావచ్చు, అదేవిధంగా మిగతా అంత అనవాళ్ళు ఇక్కడ ఉన్న నేపథ్యంలోనూ అతను జాడకు లేకపోవడంతో అతన్ని శిథిలాల కిందే ఉన్నాడు అనేది ఒక రూఢిగా నమ్ముతున్న నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకున్న ఆ కుటుంబీకులు మాత్రం మొత్తం కూడా ఈ పరిసర ప్రాంత ప్రజలు నిన్నటి నుంచి కూడా ఇక్కడే వాళ్ళంతా కూడా ఉంటూ వాళ్ళకు టెంట్ వేసుకుంటూ ఇక్కడే నివాసం అంటే వాళ్ళు ఇక్కడే ఉంటున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే తమ యొక్క భర్త కోసం అదేవిధంగా కుటుంబ సభ్యులు మొత్తం కూడా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.